మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. నరేందర్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఆయన ఇంటికి కేటీఆర్ వెళ్లారు. నరేందర్ రెడ్డి సతీమణి శృతితో మాట్లాడారు. వారి కుటుంబ సభ్యులను పలకరించారు. ఈ కష్టకాలంలో బీఆర్ఎస్ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి తదితరులు కూడా నరేందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన వారిలో ఉన్నారు. పోలీసులు సీఎం రేవంత్ ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. భూములు ఇస్తేనే రైతులను విడుదల చేయిస్తామని రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి ఏ అధికారంతో మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. బుధవారం జూబ్లీహిల్స్లోని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు కేటీఆర్ ధైర్యం చెప్పారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పోలీసులు మఫ్టీలో వచ్చి నరేందర్ రెడ్డిని అక్రమంగా కిడ్నాప్ చేసి భయానక వాతావరణం సృష్టించారని ధ్వజమెత్తారు. ఆరోగ్యం బాగాలేదని కుటుంబ సభ్యులు చెప్పినా వినకుండా రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ డీకే అరుణ లగచర్లకు వెళ్తానంటే ఆమెను పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు. కనీసం వార్డు మెంబర్ కూడా కాని తిరుపతి రెడ్డిని సీఎం సోదరుడనే అర్హతతో లగచర్లకు 300 మందితో వెళ్లనిచ్చారని కేటీఆర్ ధ్వజమెత్తారు. లగచర్లలో తన అనుచరులతో తిరుపతి రెడ్డి స్వైర విహారం చేస్తూ భూములు ఇస్తేనే రైతులను విడుదల చేయిస్తామని బెదిరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమిని కోల్పోతామని బాధపడుతున్న గిరిజన, దళిత, బీసీ రైతులను చిత్రహింసలు పెట్టే నికృష్టమైన సర్కారు దాపురించిందని మండిపడ్డారు. లగచెర్లలో ఇంట్లోకి వెళ్లి మహిళ ఛాతిపై కాలితో తొక్కి ఆమె భర్తను అరెస్టు చేశారని, ఇది అత్యంత దుర్మార్గమని కేటీఆర్ ధ్వజమెత్తారు. గతంలో ఏ నియంత అప్రజాస్వామిక పాలకుడు కూడా చేయని దుర్మార్గ అణచివేత పాలనను రేవంత్ సాగిస్తున్నారని భగ్గుమన్నారు. ప్రజల సొమ్ముతో జీతం తీసుకుంటున్నామనే విషయాన్ని డీజీపీ సహా పోలీసులు గుర్తించాలని హితవు పలికారు. 144 సెక్షన్ ఉన్న 300 మందితో తిరుపతి రెడ్డిని లగచెర్లకు ఎందుకు అనుమతించారని డీజీపీని ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసులు ఎందుకు సెలెక్టివ్ రూల్స్ పాటిస్తున్నారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతులను పోలీసులు చిత్రహింసలు పెట్టి తీవ్రంగా కొట్టారని, ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్, ఎస్సీ/ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. లగచర్ల ఘటనపై బీజేపీ, కమ్యూనిస్టు సహా అన్ని పార్టీలు స్పందించాలని, లేదంటే ప్రజాస్వామిక తెలంగాణలో స్వేచ్ఛ లేకుండా పోతుందని వాపోయారు. వికారాబాద్ కలెక్టర్ దాడి జరగలేదని అంటుంటే ప్రభుత్వం, పోలీసులు మాత్రం దాడి జరిగిందని అంటున్నారని, అసలేం జరిగిందో ప్రభుత్వానికే స్పష్టత లేదని విమర్శించారు. జిల్లా మెజిస్ట్రేట్ కూడా అయిన కలెక్టర్ మాట్లాడిన దానికి భిన్నంగా కాంగ్రెస్ నాయకులు, పోలీసులు మాట్లాడడం సరికాదని కేటీఆర్ హితవు పలికారు.